నిత్యము ఖరాబులతో పరిశుద్ధుడు 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 నీకు వేలాది స్థుతులు స్తోత్రం చేస్తున్నాను. తండ్రి గడిచిన పునరుత్థానం యొక్క పునరుత్థానం వరకు సజీవుల లెక్కలో నుంచి మరీసారి సన్నిధానంలో నిలబట్టి విమర్శించబడ్డకు తరుణం బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రం చేస్తున్నాను. నేను గడిచిన వార్తల ప్రభావం మేము ప్రమాదంగా క్రిస్మస్ వేడుకలు సందర్భంగా మాకు ఇచ్చిన తరుణం బట్టి ఘనంగా జరుగుతున్న దాన్ని బట్టి నీకు మరి సార్లు స్తోత్రం చేస్తున్నాను. ఏ సారైనా ఈ సాయంకాల సమయంలో సన్నిధానంలో కొడుకున్న ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఉద్యోగంగా తెలిసిన వాళ్ళ అవసరం నిర్దేశిస్తున్న చేసుకుంటున్నాను. నేను ఆకాశంలో భూమిని సూర్యచంద్ర నక్షత్రాలను పశుపక్షులను పశువులను మృగులను ప్రతి జంతువులను సృష్టించిన దేవానికి వందనాలు చేసుకుంటున్నాను. ఆయన మాటతో సరిపోతుంది. ఆయన గుండెలను సృష్టించిన ఆయన నన్ను నాశగర్భంలో వాయువు వదిలినాడు సృష్టించిన దేవానికి వందనాలు ఆయన చేస్తుంది. ఆయన నొప్పిగా ప్రబంధన నీకు సాయంకాల సమయంలో ప్రభావ మేము వారి పాటలను చేయడం ఆరాధనలను చెప్పు వాక్యములను మా మధ్య ఆశీర్వాదాలను ఆహ్వానించుకుంటున్నాం. తండ్రి మీరు మా మధ్య ఉన్న విధానం వందనాలు చేయించుకున్నాం. తండ్రి తండ్రి సంఘంలో ప్రతి ఒక్క అవసరం తీరుస్తున్నాం. వందనాలు చేయించుకున్నాం. ఆయన నూతన కోసం చూస్తున్న బిడ్డలు మంచి వారసు నుంచి వారి ఉద్దేశిస్తున్నాను. అట్లాగే ఇండియా దేశం నుంచి రావాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డలు మంచి వారసు దొరికిన వీసాలు అనిపించి వారిని ఉత్సవాలను ఆశీర్వదిస్తున్నాం. అట్లాగే ఇంకా విదేశంలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. సకాలంలో వీసాలు అనిపించినట్టున్నాం. ఇండియా దేశంలోనే ఇతర దేశంలో నా కుటుంబ సభ్యులు కుమారులు కుమార్తెలు మనవలు మనవరాలను మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారితో వారితో కాచి కాపాడుతున్న ఆలోచించుకున్నాం. శ్రమంలో క్యాన్సర్ బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిని స్వస్థత గురించి చేయనుకుంటున్నాం. అట్లాగే బాధపడుతున్న బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం. వెంటనే బాధపడుతున్న బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం. దానికి ముట్టి స్వస్థత అనుభవించినట్టుకుంటున్నాం. జ్ఞాపకం స్వాస్థ్యం చెప్పుకున్నాను. బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం. మూసిన దాన్ని తెలుగువాడు చెప్పినాను. దాన్ని మూయవాడు చెప్పినాను. బిడ్డల గర్భంలో తెరిచిన వంశాంగం ఇస్తున్నాను. సంవత్సరాల ప్రవర్తన బిడ్డలను ఆశ్రయించి బాధపడుతున్నాను. మంచి నాయన వంశాంగం ఇస్తున్నాను. వందనాలు చేర్చుకున్నాం. ఇచ్చినందుకు వందనాలు చేర్చుకున్నామయ్యా. పెద్ద ప్రవర్తన ప్రవర్తన బిడ్డలు చేసిన పని చేసుకుంటున్న కొడుతున్న మాకు అధికారులు మాకు మంచి అభిప్రాయం కలుగు చేసిన ప్రవర్తన తోడుకుంటున్నాను. కష్టపడాలని అడుగుతాం. అట్లాగే నైట్లో బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. నడుపుకుంటున్నాను. మీకు దాసులు వాటిని తెచ్చిన ప్రవర్తన బిడ్డ వర్షం గురించి అడుగుకుంటున్నాం. మనసులో కల్పించుకుంటున్నాం. ఇండియా దేశంలో బృందం కట్టుకుంటున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి కావాల్సిన ఫైనాన్స్ వారికి ఇబ్బంది పెట్టుకుంటున్నాం. అట్లాగే వారి కోసం సిద్ధపరిచిన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన లైఫ్ మాట మీరు అరేంజ్ చేసిన వారికి త్వరలో లాభం కూడా జరుగుతున్నాం. క్రిస్మస్ పెడుతున్నాను. బిడ్డలు ఈ వారం వచ్చేవారు ప్రయాణంగా వెళ్తున్నారు. ప్రయాణంగా వెళ్తున్న ప్రతి పెడుతున్నారు. అన్నింటిలో మరి వాళ్ళ బీచ్ల విషయం అన్నింటిలో మీరు ఒకటితో షాంపూ పెట్టిన చేర్చి మళ్ళీ వారికి కుటుంబంతో అందరూ సంతోషించుకుని మళ్ళీ సంవత్సరం మంది అందరూ బిడ్డలు కూడా తీసుకుని వచ్చి మళ్ళీ సంతానం నిలబడే శక్తిని వారికి ఇస్తున్నాను. ఆచరించుకుంటున్నాను. అట్లాగే కొడుకు ఆదరించుకున్నప్పుడు మీరు ఆదరణ వహించి మనమంతా ప్రభావం పొందమని ఇచ్చిన ప్రార్థన సంతానం చేసుకోమని త్వరలో ప్రభుత్వ రక్షణ ఏ శాఖ తండ్రి. మేము అట్లా బట్టి జీవితం కోసం ఏర్పాటు చేయడం ప్రత్యేకమైన పథకాలను కీర్తన గ్రంథము 139 అడుగుతున్నా. మనం రీతిలో చదువుతున్నాం. కీర్తన గ్రంథము 139 కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని అన్నావు.
నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను. అంధకారం నన్ను మరుగు చేయను. నాకు కళ్ళు వెలుగు రాత్రి వలె ఉండను. అది నేనును కొరినాయడలా నా అంతరంతరములను నీవే కలుగ చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవా, మీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా, నీవు భక్తిజనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవడి. యెహోవా నిన్ను దేశించు వారిని నేను దేశించుచున్నాను కదా. నా మీద లేచి వారిని నేను ఆశ్రయించుకుంటున్నాను కదా. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును. నన్ను పరీక్షించే నా ఆలోచనను తెలుసుకును. ఆ కవచనం అందరూ కలిసి చదువుతాను. నా వాక్యం దీవించగలరా. మనం అట్లాగే నిలబడి శుద్ధి ఆరాధన పాటలు పాడుతున్నాం. Praise the Lord. నేను క్రిస్మస్ సీజన్లో ఉన్నాను కదా, క్రిస్మస్ పాటలు పాడుకుందాం. Yeah.
ఎంత మధురమో యేసుని ప్రేమని పాడుకుని ఆరాధన చేసుకున్నాం. మీ హృదయాలను సిద్ధపరచుకోండి. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 Thank you.
దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. For God so loved the world, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని నీ కొరకై నా కొరకై ఆయన దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో అందునిమిత్తమై 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు దేవుడైనప్పటికీ కూడా ఆయన పరలోక రాజ్యాన్ని, సింహాసనాన్ని, సమస్త మహిమను విడిచిపెట్టి ఆయన ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఒక మనిషిగా ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఎందుకో తెలుసా అండి? మీరు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ పశువుల మధ్యలో ఆ పరిస్థితులు బాగోపోయినా సరే, అక్కడ దోమలు కుడుతున్నా సరే, అక్కడ ఆ యొక్క పశువుల పాక అంత అందంగా, అంత సుందరంగా లేకపోయినా సరే, యేసయ్య నీ నిమిత్తము, నా నిమిత్తము ఆ పశువుల పాకను జన్మించాడు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి. రాత్రికాల సమయంలో యేసయ్య ప్రేమను ఎరగగలుగుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. పాప భూమిలో ఉన్న మనలను రక్షించడానికి, లేవనెత్తడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని నీ కొరకు, నా కొరకై ఆయన పంపించాడు. యేసయ్య లోకంలో సంచరిస్తూ ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఆయన రోగులను ప్రేమించాడు, వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని ప్రేమించాడు. ఆయన పాపిగా ఉన్నటువంటి వారితో ఆయన సహవాసం చేశారు. వారి ఇంటికి వెళ్ళి యేసు ప్రభువు వారి సహవాసం చేశారు, భుజించారు. అలాగే రాత్రికాల సమయంలో కూడా ఆ గొప్ప మహాదేవుడు నీ కొరకై, నా కొరకై పరలోక రాజ్యం విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చాడు. ఎలా అయితే యేసు ప్రభువు వారు ఆ పశువుల పాకలో జన్మించాడో, ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో కూడా ఆయన జన్మించాలని ఆశపడుతున్నాడు. ఆ గొల్లలు దేవుని యొక్క సువార్త విన్నప్పుడు వారు ఎంతో యేసు ప్రభువుని చూసిన తర్వాత ఎంతో సంతోషించారు. ఆ యొక్క జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి వారు ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించి యేసు ప్రభువు వారి దగ్గర చేరుకున్నప్పుడు వారు అత్యానందులై ఎంతో ఆనంద భరితులైనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవదూతలు దిగి వచ్చి అక్కడ గొప్ప సంభ్రమం అనేది జరిగింది. పరలోక రాజ్యము దిగి వచ్చింది. భూమి ఆకాశము ఏకం చేసినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. రాత్రికాల సమయంలో ఆయన నీ హృదయాన్ని తాకాలని, నీ యొక్క జీవితాన్ని తాకాలని, నీ జీవితంలో వెలుగును, నిరీక్షణను దయచేయాలని యేసు ప్రభువు కోరుతూ ఉన్నాడు. రాత్రికాల సమయం ఒక్క క్షణము నీ హృదయాన్ని తెరిచి, యేసయ్యా నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. నీ ప్రేమ ఎంత మధురము ప్రభువా, నీ ప్రేమ ఎంత మధురం. అందునిమిత్తమే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చారు. ఆఖరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ శిలువ కూడా ఎక్కి యేసు ప్రభువు అనేకమైన శ్రమలు పొంది ఆయన ప్రేమను చూపించాడు. బైబిల్ సెలవిస్తుంది, ఇంకా మనం పాపులుగా ఉంచుండగానే యేసయ్య మన కొరకు లోకానికి వచ్చి ఆ శిలువ పైన ఆయన మరణించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమ ఇక్కడ మనం చూస్తున్నాం. రాత్రికాల సమయంలో అనేకమైన పాటలు ప్రేమ గురించి, వెలుగు గురించి, ఈ క్రిస్మస్ ద్వారా మనం పొందుకునే నిరీక్షణ గురించి మనం పాడి ఉన్నాం. అయితే నిజంగా నీ జీవితంలో ఆ వెలుగును పొందుకొని ఉన్నావా? నిరీక్షణ పొందుకొని ఉన్నావా? యేసయ్యను పొందుకొని ఉన్నావా? అయితే రాత్రికాల సమయంలో యేసయ్యను పొందుకున్నట్లయితే వెలుగును కలిగి ఉంటావు. యేసయ్యను పొందుకున్నట్లయితే రక్షణ, నిత్య జీవం నీకు దొరుకుతుంది. యేసయ్యను కలిగి ఉన్నట్లయితే నీకు నిరీక్షణ లభిస్తుంది. యేసయ్యను కలిగి ఉన్నట్లయితే నీకు మోక్షము, పరలోక రాజ్యం లభిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకై వృత్తునిగా ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి మానవునిగా పుట్టిన విధానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి లోకంలో సంచారం చేసి శిలువలో మరణించేయ మాకు రక్షణ భాగ్యం దయచేసి ఉండగా ఈ క్రిస్మస్ సమయంలో ఎవరైనా సరే తండ్రి వారు నేను నమ్మకుండా అయ్యా వారు ఇంకా ఎదురు చూస్తున్నట్లయితే వారి జీవితాల్లో ఈ వెలుగుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఆ గొల్లలు ఈ రక్షణ పొందుకున్న రీతిగా, జ్ఞానులు ఈ యొక్క దర్శనాన్ని పొందుకున్న రీతిగా ప్రభువా ఆ గలిలో ప్రాంతంలో చీకటిలో ఉన్న వారు వెలుగును పొందిన రీతిగా అయ్యా ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డలు వారు కూర్చును ఆ వెలుగును పొందుకోవడానికి ఆ ప్రేమతో నింపబడటానికి సహాయం చేయమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. మనందరం కలిసి మన సాయి చర్చ్ యొక్క దర్శనాన్ని యాక్స్వరంతో చదువుకుందాం. క్రొత్త నిబంధన వాక్యానుసారమైన పరిచర్యను విస్తరింపచేసి దక్షిణ ఆసియా వాసులను సకల దేశములకు క్రీస్తుకు శిష్యులుగా తీర్చి బలపరచుటకు సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్. మన దర్శనాన్ని చదువుతూ చాలా మంది ఇష్టం లేనట్టుగా ఉంది కదా, మౌనంగా ఉంటున్నారు. వాగ్దానాలైనా కలిసి చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియమైనదిగా కనబడితివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రేమను ప్రతిగా తనను అప్పగించుచున్నాను. యెషయా 43:4. ఈ వారం ప్రకటన ఈ విధంగా ఉన్నాయండి. యేసుక్రీస్తు నామములో ఈరోజు ఆరాధన వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ నూతనంగా వచ్చిన వారిని మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి ఫస్ట్ టైం సాయి చర్చ్కి వచ్చిన వారు ఎవరన్నా ఉంటే లేచి నిలబడి ఉన్నా మిమ్మల్ని సాయి చర్చ్కి పరిచయం చేస్తాం. ఫస్ట్ టైం సిస్టర్ మీ పేరండి? సురేఖ. సురేఖ గారు మిమ్మల్ని సాయి చర్చ్కి ఆహ్వానిస్తా ఉన్నా. సిస్టర్ మీ పేరు? సుమిత్ర. సుమిత్ర గారు మిమ్మల్ని కూడా సాయి చర్చ్కి ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 5:30 నుంచి ఇక ఆరాధనకు వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనం కూడా సిద్ధపరచబడుతూ ఉంటుంది కనుక మీరు ఇక మీ స్నేహితులు కూడా తీసుకొని వచ్చి ఆరాధన అటెండ్ అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తాము. దయచేసి కూర్చోండి. గమనించండి, సాయి చర్చ్ సర్వీసెస్ ఇంగ్లీషు హిందీ ఆరాధన ప్రతి ఆదివారం 4 నుంచి 6 గంటల వరకు జరుగుతూ ఉంది. తెలుగు ఆరాధన 6:30 నుంచి 8 గంటల వరకు జరుగుతూ ఉంటుంది కనుక ఈ 6 తర్వాత లేదంటే 5 తర్వాత మనకి భోజనం సిద్ధపరచబడతా ఉంటుంది కనుక ఎర్లీగా వస్తామన్న వాళ్ళు త్వరగా భోజనం చేసి ఆరాధన వచ్చి కూర్చుంటే మన ఆరాధన మొదలు పెట్టుకోవడం కూడా అవకాశం ఉంటా ఉంటుంది. ప్రత్యేక స్తుతి ఆరాధన మనకి రీసెంట్గా స్టార్ట్ చేసాం కొన్ని నెలల క్రితం. ఎవరైతే సాయంత్రము 6 గంటల తర్వాత వాళ్ళకి అవ్వడం లేదు, వాళ్ళ యొక్క పని నిమిత్తం కానీ లేకపోతే ఆనర్స్లో ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ మధ్యాహ్నం మేము 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు 2:30 నుంచి 4 గంటల వరకు జరిగే ఆరాధనలో పాల్గొనవచ్చు. అక్కడ ఉన్న ముందున్న డైనింగ్ హాల్ పక్కన పెద్ద రూమ్లో ఆరాధన జరుగుతూ ఉంటుంది కనుక మీకు వీలైతే మీరు రండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా దానికి ఆహ్వానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. రూతు గ్రంథము బైబిల్ స్టడీ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ సంవత్సరానికి మనం 2 గ్రంథాలు బైబిల్ స్టడీ చేస్తాము, మార్కు, రూతు. మరి నెక్స్ట్ ఇయర్ కొత్త గ్రంథాలతో మనందరం కూడా మళ్ళీ మొదలు పెడతాము కనుక బైబిల్ స్టడీకి మీరు సిద్ధపడాల్సిందే మనం చేస్తాము. బ్రదర్స్ సెల్ గ్రూప్స్, సాయి చర్చ్ సెల్ గ్రూప్స్ పేజీలు జలన్ పాపన్ కెంటకీలో ప్రతి బుధవారం, గురువారం, శనివారం 9 నుంచి 10 గంటల వరకు లేదా 8 నుంచి 9 గంటలకు ఆయా ప్రదేశాల్లో జరుగుతూ ఉంటుంది కనుక ఆ ప్రదేశాల్లో ఉన్నవారు, గవర్నమెంట్స్ దగ్గర ఉన్నవారు మాస్టర్ రఘు గారితో మరి సంబంధం కలిగి ఆయనకి మీరు ఫోన్ చేయండి, మీరు ఎప్పుడు వస్తారు అన్నది, లేదా ఆయన రావడానికి ముందే అక్కడ పరిస్థితుల్ని సిద్ధపరచండి, ఆయనతో కలిసి పనిచేయమని మనం చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ ప్రతి శుక్రవారం గూగుల్ మీట్ ద్వారా 9 నుంచి 10 గంటలకు చక్కగా జరుగుతూ ఉంటుంది. చర్చికి రాలేని వాళ్ళు ఎవరైనా మీ స్నేహితులు ఎవరైనా ఉంటే చక్కగా చక్కనైన అవకాశము చర్చికి వచ్చే వాళ్ళు కూడా మీరు బలపడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం 9 నుంచి 10 గంటల వరకు మీరు మాట్లాడలేకపోయినప్పటికీ కూడా అందులో జాయిన్ అయ్యి మీ ఫోన్, మీ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని ఆ యొక్క మీటింగ్లో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది సాక్ష్యాల సమయం. ఈరోజు 2 సిస్టర్స్ మన చర్చిలో బ్యాప్టిజం తీసుకున్నారు. సిస్టర్ వరలక్ష్మి గారు, సిస్టర్ కొండమ్మ గారు. మరి ఆ బాప్టిస్ట్ కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా జరిగింది. ఈస్ట్ కోస్ట్ బీచ్లో జరిగింది. మీరందరూ ప్రార్థనలు చేసి జ్ఞాపకం పెట్టుకున్నందుకు వందనాలు. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న సిస్టర్ గారు వచ్చి ప్రత్యేక సాక్ష్యాన్ని తెలియజేస్తారు. ముందుగా దేవాది దేవునికి నా వందనాలు
పాస్టర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అప్పుడు డిసెంబర్ 1నే చర్చికి వచ్చాను. ఏదో ప్రకారంగా డాన్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు కొంచెంగా అనీజీగా అనిపించింది. అంటే నేను కూర్చుంటాను ఒక 10 నిమిషాలు, మీరు చేస్తూ ఉండడానికి కూర్చున్నాను. అది 1 అవర్ అవుతుంది, 2 అవర్ అవుతుంది, 3 అవర్ అవుతుంది, ఎక్కువ అయిపోతుంది. అసలు తగ్గట్లేదు నాకు. అంటే హార్ట్ బీట్, పల్స్ బీట్ బాగా ఓవర్గా కొట్టుకుంటుంది. అంటే ఎదుటవాడు చూసేలాగా అంతలాగా కొట్టుకుంటుంది నా హార్ట్ బీట్. నేను ఇలా ప్రార్థనలు వెళ్ళి డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి అలాగే నిదానించుకుంటున్నాను. అంటిగా సైజ్ చేస్తున్నారు, పాట పాడుతున్నాయి. అంకుల్ గారు కూడా కొంచెం ఏదో హెల్ప్ చేశారు, తాగడానికి డ్రింక్ అది ఇచ్చి. ఇంకా అయినా సరే ఇంకా అలా ఉన్నాయి సింపుల్స్. బట్ మౌనిక గారు కూర్చొని చూసి ఇలా చెమటలు పట్టేస్తున్నాయి, మీరు ఇలా టెన్షన్ పడుతున్నారు, ఒకసారి రండి చూసేలాగని బయటకు తీసుకెళ్ళి ఆమె చేసిన ట్రీట్మెంట్ చేశారు. బట్ అయినా సరే నాకు ఇంకా ఎక్కువ అవుతుందని తగ్గట్లేదు. దేనివల్ల అయితే ఎలా అవుతుంది అనేసి నేను నోటీస్ చేసుకున్నాను. ఏమన్నా ఫుడ్ ఏమన్నా నేను తిన్నది డైజెషన్ అవ్వలేదా లేకపోతే ఏంటి అనేసి మనకు వెంటనే తెలియదు ఏంటని రిజల్ట్స్ అనుకుంటూ ఉంటుండగా నేను ఒక్కొక్కటి అనుకుంటున్నాను, గ్యాస్ ఏమో లేకపోతే ఏమన్నా బీపీ డౌన్ అయిందేమో అన్ని పలు విధాలుగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కృపగారు, శేఖర్ గారు అందరూ నాకు క్యాబ్ బుక్ చేసి అంకుల్ గారు నన్ను పంపించేశారు. ఆ క్యాబ్లో అయితే నేను 20 మినిట్స్ కూడా నిజంగా ఎంత నరకం అంటే అది నేను పడ్డానని నాకు నా దేవునికి తెలియాలండి. తండ్రి నేను ఈ బాధ పడలేకపోతాను, నన్ను తీసేసుకో, నాకేం వద్దు, ఇంకా నా బిడ్డలు అంటారా నా మనవడు అంటారా అన్నీ మీ తర్వాత ఇంకా ఈ కళ్ళు మూసిపోయిపోతే నేను ఏం చూడలేను. బట్ నేను ఈ బాధ పడలేకపోతున్నాను. నాకు ప్రేమ పంపించి పంపించారు తోడు. ఆ అమ్మాయి కూడా చూసింది నేను ఎంత సఫర్ అయ్యాను ఆ క్యాబ్లో. ఒకటే అనుకున్నాను, నేను 2014లో దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లోని వాళ్ళ ఇంట్లో ఫోన్ మాట్లాడడానికి ఉండదు. 1 మంత్కి ఒకసారి మాట్లాడాలి. బట్ నేను పట్టుకెళ్ళిన ఫోన్ షార్ట్గా మాట్లాడేది, ఎందుకంటే నా బిడ్డలకి హెల్త్ ఇష్యూస్, బిడ్డలకి ఎప్పుడు కూడా నేను మెడిసిన్ వేసుకొని గుర్తు చేయాలి వాళ్ళకి. 2 పూటలే మాట్లాడేదని. మేడం కార్ వచ్చేటప్పటికి అది గేట్ పక్కన ఉంటాయి మేడ్ హౌసెస్, రూమ్స్. ఆ కార్ వెళ్తూ చూసి నేను నా ఫోన్ ఆఫ్ చేసేసేదాన్ని. బట్ ఆ రోజు నేను చూసుకోలేదు, మాట్లాడుతున్నాను, డోర్ని ఆఫ్ చేశారు, మేడం వచ్చారు, ఏం చేస్తున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను అర్థం మేడం. వెంటనే ఫోన్ మోగింది. నేను ఫోన్ మోగితే చూశారు, ఏంటి చూసేలా ఫోన్ లేదన్నావు కదా ఏంటి అని అడిగితే ఇలా పిల్లలతో మాట్లాడుకుంటే పిల్లలకి మా హెల్త్ ఇష్యూస్ మేడం అది అంటే కూడా అనవసరం, ఇంకా మన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ వరకు ఏంటంటే వాళ్ళ పని మనం నమ్మరు, ఫోన్లు ఉంటే ఏమన్నా చేస్తారు అన్న ఇదితోటి వాళ్ళ ఫోన్లు మనకి ఇవ్వరు. అయితే ఒకటే నా ఫోన్ తీసేసుకొని కింద వేసుకొట్టేసారు. నేనేం చేశాను, బాబా చేతిలోది నేను లాక్కోవడానికి నేను పట్టుకుంటే నా గోల్డ్ తగిలి బాబాకి బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోలీసులు వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి నేను ఏం చేయలేదు, నేను వెళ్ళను, నేను ఎందుకు రావాలి అని చెప్తాను, ఏడుస్తాను. వెళ్ళడం కొత్త, అసలు బయట పని ఏంటో తెలియదు నాకు. బట్ అయినా సరే ఎంతో డబ్బు ఉన్నతమైన స్థితిలో పుట్టి పెరిగిందని నేను పరిస్థితులను బట్టి నేను వచ్చాను. ఏంటి తండ్రి పరిస్థితి నాకు ఎప్పుడు ఏమేమి చేశాను నేను, బట్ ఓకే తట్టుకునే శక్తిని దయచేయని ప్రే చేసుకుంటూ ఉన్నాను. నేను 85 కేజెస్ ఉన్నదాన్ని 60 కేజెస్కి వచ్చేసాను నేను దుబాయ్ వెళ్ళిన ఒక 3 మంత్స్లో, అంటే మనోవ్యాధి పెట్టేసుకొని. బట్ ఏమైంది, ఇంకా బాబాకి బ్లడ్ వస్తుంది, పోలీసులు వచ్చి నేను వాళ్ళతో డిస్కషన్ పడుతున్నాను, వెళ్ళని వాళ్ళ మేడం ఏం చేయకూడదని లేడీ పోలీసులు నడిపించారు. మిమ్మల్ని ఏం చేయము, కూర్చోబెడతాం, పంపిణీ చేస్తాం అనేసి తీసుకెళ్ళి నాకు కేసు పెట్టారు. ఇలా మా ఇంట్లో డబ్బులు తీసేసుకుందని, ఇలా ఫోన్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ వాళ్ళు దూరం నుంచి వచ్చారు, ఏదో పిల్లలకు మాట్లాడుకుంటారు, ఫ్యామిలీకి మాట్లాడుకుంటారని. వాళ్ళు అలా అనకుండా మా ఇంట్లో క్యాష్ తీసేసుకుందని కేసు పెట్టారు నా మీద. నేను ఒకటే ప్రార్థన చేశాను, ఏసయ్య ఎందుకు ఈ పరీక్ష నాకు, ఇంకా నీలో ఎదగడానికి ఏంటి అని ప్రార్థన చేసుకుంటూ 3 నెలలు జైలు చేశాను. నేను దుబాయ్ 3 మంత్స్ నేను జైలు చేసి ఆ జైల్లో వెళ్ళిన 15 రోజులకి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని బాత్రూమ్కి వెళ్ళి బాత్రూంలో ఉన్న కమోడ్ ఉంటుంది కదా, కమోడ్ పగలగొట్టి నేను చిన్న పీస్ తీసేసుకున్నాను. ఇలా పోసేసుకుందామని ఎందుకు వచ్చి పడుతూ నేను వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను, ఇంకా నన్ను ఎవరు తీసుకెళ్ళరు. ఇక్కడ ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉంటే మనల్ని ఎవరు కేర్ తీసుకొని మన వైపున ఎవరో వాదించి మనల్ని బయట తీసుకెళ్తారని ఇవన్నీ ఒకదానితో ఒకటి ఆలోచనలు వచ్చి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటప్పటికి నాకు ఒక పిలుపు వినిపించి కళ్ళెదురు పడిపోయాను. నేను కళ్ళెదురు పడిపోతే నైట్ రౌండ్స్కి వచ్చిన మన జైలు వార్డెన్ మేడం, ఫాతిమా మేడం వచ్చి నన్ను తీసుకొని వచ్చి ఆ రూమ్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు చేసింది ఏమీ లేదు చూసి ఇలా వాళ్ళు బట్ ఇలా ఫోన్ విషయం అంటే మేము కేసు తీసుకోవాలి, అమౌంట్ తీసేసుకుందని పెట్టారు, కానీ ఏమీ లేదు, 3 మంత్స్లో వెళ్ళిపోతావు, నువ్వు నేను చెప్తున్నాను విను,
అని చాలా ధైర్యం చెప్పేవారు. 3 months అయిపోయింది, దేవుడు చాలా క్షేమంగా నన్ను తీసుకొచ్చారు. ఫాతిమా మేడం మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేశారు, నా ఇంట్లో కుకింగ్కి వస్తామని. నేను రానండి, దుబాయ్ అయితే నేను రాను, ఇంకా నేను చాలా సఫర్ అయ్యాను వచ్చి అని చెప్పేసి నేను వచ్చేసానండి. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతూ మళ్ళీ నా బిడ్డల దగ్గర తీసుకొచ్చి మళ్ళీ నేను తెలిసిన వాళ్ళ ద్వారా సింగపూర్ వచ్చినాను. సింగపూర్లో పని చేసుకుంటున్నా. 2015లో వచ్చానండి. ఇక్కడ 3 years చేశాను. తర్వాత యూఎస్ వెళ్ళాను. యూఎస్లో 3 years చేశాను. మళ్ళీ వచ్చి 2 years ఫినిష్ అయిపోయి మళ్ళీ కంబ్యాక్ వచ్చానండి. ఒక 5 months అవుతుంది. ఆగస్టులో వచ్చాను. బట్ ఇవన్నీ జరుగుతున్నాయి తండ్రి, ఇవన్నీ చేస్తున్నావు, ఎందుకు నాకు ఈ ప్రాబ్లం ఏంటి నువ్వు తీసేసుకున్నాను? నేను బ్రతికేదాకా నాకు లేదు, ఛాన్స్ లేదు. మీకు ఒక విషయంలో చెప్పాలంటే, కోడికి వస్తే కోడి మనం చూస్తాం, అది ఎలా కొట్టుకుంటుంది దాని ప్రాణం పోయేటప్పుడు. అంత భయంకరంగా నాకు కొట్లాడాను క్యాబ్లో వెళ్ళేటప్పుడు. అది వెళ్ళాను, పైగా వెళ్ళానో తెలియదు. 16th floor మెడిసిన్ ఏదో మన హోమ్ రెమెడీ చేసుకుంటే ఎక్కువ ఇంగ్లీష్ మెడిసిన్ వాడు, అది చేసుకొని కొంచెం తాగానే వెంటనే దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే నాకు మంచి నిద్ర ఇచ్చేసారు. ఆ నిద్రలో నాకు ఈ హార్ట్ బీటు, పల్స్ బీటు అన్నీ కంట్రోల్ అయ్యి మార్నింగ్ లేచేటప్పుడు 5 ఓన్లీ నీరసం ఒకటే ఉంది నాకు. ఆ నీరసంతో తండ్రి ఆయన ఇక్కడ పని చేయాలి, వీళ్ళకి చెప్పామంటే ఇమీడియట్గా పంపించేస్తారు. మన ఆరోగ్యం కోసం వీళ్ళు చూడరు. మేము కాకపోతే ఇంకోవాలనుకుని పంపించేస్తారు, కానీ మాకైతే కేర్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మీరే తండ్రి, మీరే ఉన్నారు నాకు మీరు వెంటనే నడిపిస్తున్నారు. ఎన్నో కష్టాల నుంచి కాపాడుతూ ఉన్నారు ఏసయ్య. అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను నోటీస్ చేసుకుంటండి. 2015లో యూఎస్లో నాకు మెనోపాజ్ సింటమ్స్ అని ఒక ఏజ్ వచ్చాక లేడీస్కి వస్తాయండి. ఆ సింటమ్స్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది నాకు. దానివల్ల నాకు అంత సివియర్ అయ్యింది. బట్ స్టిల్ ఇప్పుడు ఓకే, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. బట్ అందరూ కూడా సహోదరులు ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి ఎంత ఆప్యాయత ప్రేమ చూపించారంటే, సహోదరి ప్రేమ నిజంగా ధైర్యం, అదొక ధైర్యం వచ్చిందండి నాకు. ఆంటీ గారు, మమ్మీ గారు అందరూ కూడా ఫోన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా నాకు హృదయపూర్వకంగా నేను వందనాలు చెప్పుకుంటున్నానండి. నిజంగా ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక, ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే పొందును గాక. ఆమేన్. మా సాక్ష్యం చెప్పేవారు క్లుప్తంగా చెప్పండి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. వాక్యానికి కూడా సమయం మనకు కావాలి కాబట్టి స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పండి. ఇంకా తర్వాత మీకు సమయం ఇవ్వబడుతుంది, ఆ సమయంలో మీరు పెద్ద సాక్ష్యం చెప్పవచ్చు. దేవునికి వందనాలు, కుటుంబ అందరికీ కూడా వందనాలు. సమయం ఇచ్చినటువంటి పాస్టర్స్ గారికి అలాగే సంఘ పెద్దలకి కూడా నా హృదయపూర్వక వందనాలు. సంవత్సరం ఆఖరిలో ఉన్నాను, కానీ ఈరోజు నేను ఈ సాక్ష్యం చెప్పడానికి సజీవంగా ఉన్నానంటే కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. ఈ సాక్ష్యం నేను గతంలో చెప్పాల్సింది, కానీ క్రిస్మస్ హడావుల్లో నేను చెప్పడం కుదరలేదు. గతించిన నెలలోని నాకు కార్ యాక్సిడెంట్ జరగాల్సి ఉంటుంది. కానీ నేను నా జాబ్ ఏంటంటే నర్సింగ్ ఇన్స్ట్రక్టర్గా నేను హెల్త్ కేర్ అసిస్టెంట్స్కి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాను. సో నా జాబ్ ఎలా ఉంటుందంటే డైలీ వచ్చేసి ఈస్ట్ నుంచి వెస్ట్, నార్త్ నుంచి సౌత్ వరకు ట్రావెలింగ్ చేస్తూనే ఉంటాను అనమాట. సో అలాంటి పరిస్థితిలో నేను ఎప్పుడు కారు ఎక్కినా ఒక్కటే అనుకొని ఎక్కుతాను, ఏసయ్యా అనుకొని ఎక్కుతాను. అయితే ఆ రోజు నేను విజిట్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. నా కారు అల్మోక్యో టర్నింగ్లోని అది రెడ్ సిగ్నల్ పడింది. మీకు తెలిసి ఉంటుంది, గతంలో ట్యాంపనీస్లో ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్, కార్ స్పీడ్ వల్ల ఒక చనిపోయింది. అలాంటి కార్ స్పీడ్ వెళ్తున్న కారు స్పీడ్ చూసి నా ముందున్న కారు అనుకోకుండా బ్రేక్ వేయడం వల్ల నేను వెనక ఉన్న కారులో ఉన్నాను కదా, సో ఆ ఫస్ట్ కార్ బ్రేక్ కొట్టడం వల్ల నా కారు కూడా బ్రేక్ పడి అక్కడ ఆగి ప్రమాదం జరిగింది. లేదంటే ఈ సంవత్సరం చూడడానికి దేవుని కృప లేకపోతే నేను ఈ సంవత్సరం చూసిండేదాన్ని కాదు. అటువంటి గొప్ప ధన్యత దేవుడు నన్ను సజీవించడం బట్టి వందనాలు. మరి ముఖ్యమైన సాక్ష్యం ఏంటంటే, ఇందాక ఆనందన్య ఒక వాక్యం చెప్తూ సంవత్సరం ఆరంభంలో మనం డైరీలోని ఏంటంటే రాసుకుంటాము కార్యాల కోసం, అది అన్నింటిలో అన్ని కార్యాలు కొన్ని కార్యాలు తప్పకుండా దేవుడు చేస్తారని ఆయన ఒక ఫ్రెండ్ కోసం షేర్ చేస్తున్నారు. అయితే నేను కూడా ఈ సంవత్సరం ఆరంభంలో నేను కొన్ని విషయాలు రాసుకున్నాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే, నేను చేసిన కంపెనీలో ప్రమోషన్ కోసం. అయితే నేను ఈ కంపెనీలో ఎలా జాయిన్ అయినా అనేది అది వేరే సాక్ష్యము. కానీ గతించిన 5 సంవత్సరాలు ఈ కంపెనీలో ఒక ఇయర్కి 500 ఎంప్లాయీస్ని నేను ట్రైన్ చేస్తూ ఉంటాను.
మొత్తం సింగపూర్ అంతట్లో కూడా మా కేర్ గివర్స్ హెల్త్ కేర్ అసిస్టెంట్స్ చాలా మంది ఉంటారు. సో మా బ్రాంచెస్ వచ్చేసి సింగపూర్, హాంకాంగ్, శ్రీలంక, ఫిలిప్పీన్స్, మియాన్మార్లో ఉంటుంది. అయితే ఇక్కడ 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. లివింగ్ కేర్ డిపార్ట్మెంట్, హోమ్ కేర్ డిపార్ట్మెంట్, అలాగే హోమ్ నర్సింగ్. సో లివింగ్ కేర్ డిపార్ట్మెంట్కి, హోమ్ కేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా నేనే జరిగించాలి. అయితే ఒక వాక్యం ఉంటుంది కదా, అబ్రహాము 25 సంవత్సరాలు తన కుమారుడు కొరకు 25 సంవత్సరాలు వెయిట్ చేశాడంట. యాకోబు రాహేలును వివాహం చేసుకోవడానికి ఈరోజు ఆ వాక్యం కూడా మేము విన్నాం, 14 సంవత్సరాలు వెయిట్ చేశాడంట. అయితే నేను ఈ కంపెనీలో గత 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ ప్రమోషన్ నాకు ఎంతో విలువైనది. నేను ఒక్కదాన్ని సింగిల్ హ్యాండెడ్ ఎవ్రీ ఇయర్ 500 ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడం అన్నది అది సాధ్యమైనది కాదు. వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది, కానీ ఒక్కదాన్ని ఆ ట్రైనింగ్ అంతటినీ కూడా నేను నడిపించడానికి దేవుడు గొప్ప కృప ఇచ్చాడు. అయితే ఈ సంవత్సరం కూడా మోనికా చాలా స్ట్రిక్ట్, అస్సలు ఎక్కడ కూడా ఎర్రర్స్ దొరకవని వాళ్ళు వెతకడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ ప్రమోషన్ ఎలాగైనా ఆపాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అయితే కీర్తనలు ఒక వాక్యం నేను జ్ఞాపకం చేస్తాను. 23వ అధ్యాయము. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచడము, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది అన్న వాక్యం నేను నాకు జ్ఞాపకం చేశాను. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆ ప్రమోషన్ నాకు రాకుండా ఆపలేకపోయారు. అలాగే దేవుడు మనల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచమంటారు. అయితే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కదానే చేశాను కాబట్టి వాళ్ళు ఫైనల్గా అన్ని రకాలుగా ప్రయత్నించారు. నాతో పాటు కంప్లీట్ చేయడానికి ఇంకొక 4 ఉన్నారు. వాళ్ళందరూ కూడా సింగపూరియన్స్, నేనైతే లోకల్ కాదు, ఫారిన్ క్యాండిడేట్. సో అన్ని రకాలుగా పాపం ట్రై చేస్తున్నారు కానీ అస్సలు అవ్వలేదు. ఏప్రిల్కి పిలిచారు నా ఒక 1.5 వీక్ బ్యాక్. క్రిస్మస్ హడావిడి కాబట్టి నాకు చెప్పడం కుదరలేదు. సో ఈ వీక్లోని నన్ను పిలిచి మొత్తం ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో మాకు 3 డే కేర్ సెంటర్స్ ఉన్నాయి, లివింగ్ డిపార్ట్మెంట్, అలాగే హోమ్ కేర్, ఈ మొత్తం స్టూడెంట్స్ అందరికీ లేదా హెల్త్ కేర్ అసిస్టెంట్ అందరికీ కూడా ట్రైనింగ్ చేస్తున్నాం కాబట్టి నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చేస్తున్నాను చెప్పేసి దేవుడు నన్ను తలగా ఉంచారు. ఆ డిపార్ట్మెంట్గా అందులో నేను చాలా సంతోషిస్తాను. సకలమైన ఘనత దేవుడికి చెల్లును గాక. నా కొరకు ప్రార్థించేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. దేవుడి సాక్షిని వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దినం బాప్తిస్మం తీసుకున్నటువంటి సిస్టర్ వరలక్ష్మి అలాగనే కొండమ్మ గారు ముందుకు రావాల్సిన కోరుతున్నాం. సమయం ఓకే, ఒక్కొక్క నిమిషం అమ్మా, 2 నిమిషాలు గుప్తంగా సాక్షి చెప్తారా? ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను చిన్నగా చెప్పేస్తున్నానండి. సంఘంలో ఉన్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి, సంఘ పెద్దల ఆంటీ గారు, అంకుల్ గారికి, పాస్టర్ గారికి అందరికీ నా వందనాలండి. నేను ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చారు. నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తున్నాను బాప్టిజంకి. ఇన్ని రోజులకి దేవుడు నన్ను కరుణించి బాప్టిజం తీసుకోవడానికి అవకాశం నాకు దొరికింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినారు. తీసుకోవాలనుకున్నాను. ఈ రోజు నాకు మంచిగా బాప్టిజం ఇచ్చి ఈ సంఘం అందరూ నాకు ప్రార్థన చేయించారు. మీకు వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. మా గురించి ఎంతో ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దీవించినారు. మంచిది. వారి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా పరిచర్యలో ఆయన స్టార్ట్ అవ్వక ముందు మొట్టమొదటిగా తీసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే బాప్తిస్మం ఆయన తీసుకున్నారు. తీసుకున్న తర్వాతే ఆయన పరిచర్యను ప్రారంభించారు. అట్టి రీతిగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము యేసు ప్రభు వారు పొందుకొని ఆయన గొప్ప సేవ పరిచయం చేశారు. మన జీవితాల్లో కూడా, క్రైస్తవ జీవితంలో మనం ప్రారంభించినప్పుడు మీరు తీసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బాప్తిజం తీసుకోవడం అండి. సో అలా ఉన్న సిస్టర్స్ ఇద్దరు కూడా వారు
అనేక సంవత్సరాలుగా వారు వెయిట్ చేసి ఆఖరికి వారు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు బాప్తిసం తీసుకున్నారు. దీని కారణంగా సంఘముగా మనందరూ కూడా సంతోషిస్తున్నాం. అలాగే బైబిల్ సెలవిస్తుంది, ఒక వ్యక్తి ఈ లోకంలో రక్షించబడినట్లయితే పరలోక రాజ్యంలో దేవతలు ఏం చేస్తారండి? దేవుని మహిమపరుస్తాయి, సంతోషిస్తాయి. కాబట్టి ఈ దినమందు వారు మన యొక్క దేవుని యొక్క కుటుంబంలో సభ్యులుగా వారు చేరుకున్నారు. దేవుని యొక్క దయను పొందుకున్నారు, దేవుని యొక్క కృపను పొందుకున్నారు. అలాగే వారి జీవితాలు, పాత జీవితాన్ని వారు పాతిపెట్టి ఒక నూతనమైన వ్యక్తులుగా వారు బయటకు వచ్చారు. కాబట్టి ఈ రోజు వారిద్దరు కూడా నూతనమైన పేరు పెడుతున్నాం. అయితే సిస్టర్ వరలక్ష్మి గారికి షారోన్ అని పేరు పెడుతున్నాం. అందుకు చెప్పబడదాం, షారోన్ చేద్దాం. అలాగే కొండమ్మ గారికి కృప అని పేరు పెడుతున్నాం. కృప చెప్పబడదాము. కృప చెప్పండి. కృప, దేవుని యొక్క కృప. సమయమందు యేసు ప్రభు వారు మన కొరకే శిలువలో మరణించి ఉండగా వీరు ఈ యొక్క సమయంలో ప్రభు వాళ్ళలో పాల్గొంటారు. ఆంటీ గారు, అంకుల్ గారు కూడా రావాలని నేను కోరుతున్నాను. అయితే ఈ యొక్క ప్రభు వాళ్ళలో వారు పాల్గొనడం ద్వారా ఇదేనా బాప్తిసం తీసుకొని యేసయ్యతో వారు కూడా ఒక సహవాసం చేయాలని మనం కోరుతున్నాం. మా అమ్మ మీ ముందు ఉంచబడినటువంటిది ఆ యొక్క రొట్టె తీసుకోండి. రొట్టె యేసు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైనది. అలాగే ఈ ద్రాక్ష రసము యేసు ప్రభు వారు మీ కొరకై నా కొరకై శిలువలో కార్చినటువంటి రక్తానికి సాదృశ్యమైనది. యేసయ్య ఆయన మరణించినటువంటి ఆ రాత్రి, ఆయన అప్పగించబడినటువంటి రాత్రి ఆయన రొట్టెను ద్రాక్షరసం తీసుకొని, పాత్రను తీసుకొని ఆయన అంటున్నాడు, మీ కొరకై నలగొట్టబడిన నా శరీరము, అలాగే కార్చబడిన రక్తం అని అంటున్నాడు. దీన్ని తీసుకున్నప్పుడల్లా కూడా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే దీన్ని తీసుకున్నప్పుడు మీరు నాతో సహవాసం చేస్తారని యేసు వారు అంటున్నారు. కాబట్టి దీని నిమిత్తం ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు, ఈ యొక్క రొట్టెను బట్టి, ద్రాక్షరసాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ బిడ్డలు వారి జీవితాన్ని సమర్పించుకొని బాప్తిసం తీసుకొని ఉండగా, అయ్యా ఈ యొక్క కుటుంబంలో వారు ప్రవేశిస్తుండగా, ఈ రాజ్యంలో వారు ప్రవేశిస్తుండగా వారు బహుగా ఆశీర్వదించండి, దీవించండి. రొట్టె ద్రాక్షరసం దీవించి దీన్ని తీసుకొని చూడగా ఈ ఆశీర్వాదం వారిపైన దయచేసి వారు శోధనలు అధిగమించడానికి, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రొట్టె తీసుకుందామా? అలాగే మన కొరకు కార్చబడిన యేసు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం తీసుకుందాం. సంఘంగా అందరూ కూడా చేతులు చాచి ఒక్క నిమిషం ప్రార్థించాలి. Let's all stretch our hands and pray for them. కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. షారోన్ బట్టి, కృప బట్టి నీకు వందనాలు. ఇద్దరిని కూడా ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా వారు నూతనమైన క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టి ఉండగా ఈ ఆత్మలో మీరు ఉండండి, బలపరచండి, ఈ ఆత్మతో అభిషేకించి నీ బిడ్డలను సాక్షులుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితకాలం అంతా కూడా నేను ప్రేమించడానికి, సేవించడానికి, నీకు అయ్యా నీ పట్ల వారు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దీవించుగాక. ఈ సమయం మన వాక్యం వినడానికి సమయమై ఉన్నది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక. మన మధ్యలో పాస్టర్ ప్రీతం గారు, మన సీనియర్ పాస్టర్ ఉన్నారు. ఆయన చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. Thank you, Jesus. Such a wonderful, beautiful day. చాలా అందమైనటువంటి ఆశీర్వాదకరమైన అద్భుతమైన దినం. Actually, I only got 5 more minutes. Then you all go home. 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోదామండి. Thank you, Jesus. Later, you will be given some goodie bags. తర్వాత మీ అందరి కొరకు కూడా కొన్ని గుడి బ్యాగ్స్ ఇక్కడ ప్యాక్ చేయబడి ఉన్నాయి. There's a church member in our church సంఘంలో ఒక సభ్యులు ఉన్నారు who has donated all of that to you. ఇవన్నీ వీటన్నిటిని కూడా మీ కొరకే వారు డొనేట్ చేస్తున్నారు. Because you all did a first class job
at last Sunday's Christmas. ఎందుకంటే మీరందరూ కూడా గతించిన ఆదివారము జరిగినటువంటి మన ఐక్య క్రిస్మస్ లో చాలా బాగా చేశారు కాబట్టి Every one of you took part in the Christmas. ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా సౌభాగ్యులుగా మీరు పార్ట్ తీసుకున్నారు. You danced, you did a drama, you did a lot of things here and there, the food ministry, the music, everything. మీరు డాన్స్ లో పాల్గొన్నారు, ఇంకా కూడా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు, నాటకాల్లో పాల్గొన్నారు, ఆరాధనలో పాల్గొన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు. Today my message is the surprise of Christmas. ఈ దినము నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే క్రిస్మస్ యొక్క సర్ప్రైజ్. Okay, all of you raise your eyebrow, like your eye go up. Surprise. ఆశ్చర్యం క్రిస్మస్ Okay, I want to see all your eyes go up. మీ అందరూ కళ్ళులా తెరకండి బాగా. Like surprise. ఆశ్చర్యం అయిపోతారు కదా, ఆశ్చర్యం అయిపోయాడు. I cannot see all your eyes. చేయలేదు. Next one is the shock of Christmas. అలాగే క్రిస్మస్ యొక్క షాక్. All open your mouth. అందరూ నోరు తెరవండి. Okay, drama, Telugu drama. And the last one is surrender of Christmas. Close your mouth and pull like that. క్రిస్మస్ యొక్క సమర్పణ. Okay, so the first one is surprise of Christmas. మొట్టమొదటిది ఏంటంటే క్రిస్మస్ లో ఉన్న ఆశ్చర్యం. Brothers and sisters, God used a young girl. దేవుడు ఒక యవనస్తురాలను వాడుకున్నాడు. Her name was Mary. ఆమె పేరు మరియా. She was a poor girl ఆమె చాలా పేదరాలు. from a village. ఒక గ్రామం నుండి వచ్చినటువంటి పేదరాలు. But she loved Jesus. కానీ ఆమె యేసుని ప్రేమించింది. No, sorry, she loved the Lord. ఆమె ప్రభుని దేవుని ప్రేమించింది. The surprise was that Mary was a young woman. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే మరియా చాలా యవనస్తురాలు. She was like a teenage girl. ఆమె ఒక యవన కాలంలో ఉన్నటువంటి ఒక పాప Maybe 10 to 14 years old. బహుశా 10 నుండి 14 సంవత్సరాలు కలిగినటువంటి యవనస్తురాలు. In those days, 2000 years ago, there is no love marriage. 2000 సంవత్సరాల క్రితము ప్రేమ వివాహాలు ఆ రోజుల్లో ఉండేవి కాదండి. Like in India, everything arranged. ఇండియాలో ఎలాగైతే అన్ని కూడా వారు ఏర్పాటు చేసి అరేంజ్ మ్యారేజ్ చేస్తారో అలాగునా జరిగేది. Your father or mother or maybe one auntie arrange a marriage for you. తల్లిదండ్రులు, బంధువులు, ఆంటీ, అంకుల్స్ వారు వెళ్ళి ఎవరో ఒక పాపను, ఒక అమ్మాయిని, అబ్బాయిని చూసి వారు కుదురుస్తారు కదా అలా. And Mary was like you could say arranged to get married to Joseph. అయితే యోసేపుతో వివాహం కొరకు మరియను సిద్ధపరిచారు, ఎన్నుకున్నారు. Mary was a poor girl, a poor village girl. మరియా ఒక చాలా పేదరాలు. And she was arranged to be married to a poor carpenter. అలాగే ఒక వీధులైనటువంటి వడ్రాగితో వివాహం కొరకు మరియను కుదిర్చారు. But God used the poor people of the world కానీ దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి పేదవారిని వాడుకున్నాడు to shame the wise. ఆయన చాలా జ్ఞానం కలిగినటువంటి వారిని అసహించుకునేటట్టు చేయడానికి. If you were born poor, ఒకవేళ మీరు పేదలుగా జన్మించినట్లయితే don't be ashamed. మీరేమాత్రం కూడా సిగ్గుపడొద్దు. Because God loves us ఎందుకంటే the way we are. మనం ఎలాగైతే ఉన్నామో దేవుడు అలానే ప్రేమిస్తున్నాడు. But Mary loved God. కానీ మరియా దేవుణ్ణి ఎంతగానో ప్రేమించింది. And the surprise was that an angel came to visit Mary. ఆమె పొందిన ఆశ్చర్యం ఏంటంటే ఒక దేవదూత ఆమెను దర్శించడానికి వచ్చింది. Of all the people in the world, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి God sent an angel Gabriel to visit a poor girl in a poor village. ఒక గ్రామంలో ఉన్నటువంటి పేదరాలైనటువంటి మరియను దర్శించడానికి దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు. Okay, one guy read for me
Luke chapter 1 verse 28. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం బ్రదర్స్ నాకు చదవండి. Verse 28 and verse 30, but read very slowly. 28, 30 చదవండి. If you read fast, pastor not happy. నెమ్మదిగా చదవాలి. Very slow, like a చాలా నెమ్మదిగా. train. Okay, one guy, read aloud. Luke 1, 28 and 30. Ayo, no guys are. How come nobody reading? Ayo, నెమ్మదిగా చదవండి. Matthew, sorry. ఆ దూత లోపలికి వచ్చి ఆ. ఆమెను చూచి దయాపత్రురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడైతున్నాడని చెప్పారు. ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన అంతే. Oh, thank God. I thought you were reading the whole Bible. Sorry. Thank you. Joking. Pastor, it's a joke. Okay. Moses, don't laugh, Moses. Serious, we are in church. Joking. Okay. Now, so Mary had a surprise. కాబట్టి మరియా ఒక ఆశ్చర్యమైన వార్తను తెలుసుకుంది. An angel visited her. ఒక దేవదూత ఆమెను దర్శించడం జరిగింది. Do you know that when an angel visits you, it's a very special visit? ఒకవేళ ఒక దేవదూత మిమ్మల్ని దర్శించినట్లయితే అది చాలా ప్రత్యేకమైన దర్శనం అయి ఉంటుంది. The whole place will be different. ఆ స్థలం అంతా కూడా చాలా వ్యత్యాసకరంగా ఉంటుంది. You will feel the presence of God. అక్కడ మీరు దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతారు. There will be very bright lights. అక్కడ బహుశా చాలా గంభీరమైనటువంటి అక్కడ లైట్స్ వెలుగుంటుందేమో. And the angel said greetings. అక్కడ దేవదూత వచ్చి ఏం చేస్తుందంటే పలకరిస్తుంది. Wow, such a beautiful word. చాలా అందమైనటువంటి వాక్యం. You who are highly favored. దయాప్రాప్తురాలా అని అంటున్నాడు. Mary was a small girl. మరి ఒక చిన్న బిడ్డగా ఉంది, అక్కడ యవనస్తురాలు ఉంది. And the angel said, you are very special. అయితే దేవదూత అంటుంది నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి అంటుంది. The Lord is with you. ప్రభు నీకు తోడై ఉన్నాడు. Mary was surprised and shocked. ఎప్పుడైతే ఈ వార్తను విన్నదో మరియ చాలా ఆశ్చర్యం పొందింది. And the angel said, do not be afraid. అప్పుడు ఆ దేవదూత అంటుంది భయపడకుము. You have found favor with God. నీవు దేవుని వలన కృప పొందితివి. You know, in Luke chapter 2 verse 19, లూకా సువార్త 2:19 చూసినట్లయితే it says, Mary treasured up all these things and pondered them in her heart. అయితే ఇక్కడ దేవుని ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే మరియా ఆ మాటలన్నిటిని కూడా తన హృదయములో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. Thank you, Jesus. You know, it's a very special thing. మీకు తెలుసా అండి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక విషయం, A very beautiful thing. చాలా అందమైనటువంటి విషయం. When you have a visitation from God. దేవుని నుండి దర్శనము ఒక పొందుకోవడం అన్నది చాలా ప్రత్యేకమైన విషయం. Do angels visit people? దేవదూతలు ప్రజలను దర్శించగలరా? The answer is yes. అవును. But if it happened to you, ఒకవేళ మీకు జరిగినట్లయితే it's really special. అది చాలా ప్రత్యేకమైనది అనుకోండి. Or sometimes we experience the presence of God. కొన్నిసార్లు మన దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటాం. You know, sometimes when we are singing here, we can experience the holy presence of God. కొన్నిసార్లు మనం ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిని అనుభవించవచ్చు. And it's so beautiful. ఆ యొక్క పరిస్థితి ఎంతగానో అందంగా ఉంటుంది. You don't feel that you are on earth, you know, you feel that
You feel different. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఈ భూలోకంలో ఉన్నట్టు అనిపించదు కానీ మీరేదో వేరే లోకానికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. Actually, if I'm not mistaken, the word presence of God is Parushadama. No, what is the presence of God? దేవుని సన్నిధి. Okay, let's just sing. దేవుని సన్నిధి. And there's one song, right? దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. No, what the presence of God? What's the presence of God? No, the presence of God. దేవుని సన్నిధి. స్వాగతం భయ్యా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా రండి ఎప్పుడూ నా స్నేహితుడవు మా పోషకుడవు మా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా. And then Mary also had a shock of Christmas. కాబట్టి క్రిస్మస్ లో మరి అయిపోయిందంటే ఆశ్చర్యం పొందింది. With all the words spoken by the angel, ఆయన దేవదూత పలికిన ప్రతి మాటల ద్వారా when Mary was expecting, అయితే మరి ఎప్పుడైతే గర్భం ధరించుకుందో she went to Bethlehem, బెత్లెహేముకు వెళ్ళింది. probably on a donkey. ఒక గాడిద పైన బహుశా వెళ్ళుంటది. The Bible says there was no room in the inn. అయితే బైబిల్ సెలవిస్తుంది ఆ యొక్క గర్భాన్ని ధరించి ఉండగా యేసు ప్రభువుని కనడానికి అక్కడ స్థలం లేదు. Sometimes in life we think when God speaks to us, everything must be good. కొన్నిసార్లు అనుకుంటా దేవుడు మనతో మాట్లాడినప్పుడు అంతా కూడా బాగా అయిపోవాలనుకుంటా. But Mary's case is that when she went, there was no room. అయితే ఇక్కడ మరి విషయంలోకి వచ్చేసరికి వారికి ఎటువంటి స్థలం దొరకలేదండి. And Mary gave birth to Jesus in a manger. అయితే యేసు ప్రభు వారిని మరియా ఆ యొక్క పశువుల పాకలో ఆమె జన్మ ఇవ్వడం జరిగింది. A manger is where you keep the animals. అంటే ఆ పశువుల పాకలో ఎవరుంటారు? పశువులు ఉంటాయి. In a farmer's place, the manger is normally the dirtiest place. అయితే ఆ యొక్క పశువుల పాక అనేది చాలా దరిద్రమైనటువంటి స్థలమై ఉన్నది. I have also been to India. The manger is very dirty and smelly. నేను కూడా భారతదేశానికి వెళ్ళాను, పశువుల పాకను దర్శించాను. అక్కడ ఎలా ఉంటుంది? చాలా కంపు పడుతుంది, చాలా There's a lot of flies and insects. There's a lot of smell. It's very dirty and smelly place. చాలా డర్టీగా ఉండే స్థలమై ఉన్నది. అక్కడ పురుగులు ఉంటాయి, అనేకమైనటువంటి క్రిములు ఉంటాయి, అంత బాగుండదు. You know, that's a shock of Christmas. కాబట్టి ఆ క్రిస్మస్ గురించి ఆలోచించినప్పుడు అది మన షాక్ అనిపించవచ్చు. ఏంటి యేసు ప్రభువు వారు అక్కడ జన్మించుకున్నారు? Nowadays we see all the beautiful lights, red color, dark and all that. Oh, beautiful. ఈ రోజు చూడండి అంత అందమైనటువంటి ఫ్లవర్స్, స్టార్స్, డెకరేషన్స్ మనం చేస్తూ ఉన్నాం. But our Lord Jesus Christ కానీ యేసయ్య జన్మించినప్పుడు was born in a dirty manger. ఆయన చాలా వికారంగా లేకపోతే డర్టీగా లేకపోతే కంపు పడుతున్నటువంటి స్థలమైనటువంటి పశువుల పాకలో ఆయన జన్మించడం జరిగింది. You know, sometimes God's plans are different from our plans. కొన్నిసార్లు మనం తెలుసుకోవాలి దేవుని యొక్క ప్రణాళికలు మనకంటే వేరుగా ఉంటాయి. God used a poor girl called Mary and Joseph ఒక బీదరైనటువంటి మరియా యోసేపును దేవుడు వాడుకున్నాడు. to do the most important thing in the world. ఈ ప్రపంచంలో కల్లా చాలా అతి ప్రాముఖ్యమైన కార్యాన్ని జరిగించడానికి వారిని వాడుకోవడం జరిగింది. To give birth to Jesus, who will be the savior of all ఈ mankind. లోకాన్ని రక్షించే క్రీస్తు యేసును జన్మించడానికి లేక ఆయన ఈ లోకానికి తీసుకురావడానికి దేవుడు వారిని And వాడుకున్నాడు. this savior was to be born in a dirty place where all the animals are kept. ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు అలాగున దరిద్రంగా ఉన్నటువంటి ఆ పశువుల పాకలో జన్మించడం జరిగింది.
The last one is surrender, because I'm looking at the time. ఆఖరిది ఏంటంటే సమర్పణ. Last one is surrender. క్రిస్మస్ లో ఉన్న సమర్పణ. Mary said something that was very beautiful. మరియ ఒక చాలా ఆశీర్వాదకరమైన అందమైన మాటను మాట్లాడింది. Mary said, I am the Lord's servant. మరియ ఏమన్నదంటే నేను ప్రభు యొక్క దాసురాలును అని అన్నది. This is Luke 1:38. ఒకటి లూకాసు 1:31. Can anyone read Luke 1:38? దయచేసి ఆయన చదవండి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. నెక్స్ట్ రెండోది. ఆయన గొప్పవాడై అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. చాలు. Mary said, I am the Lord's servant. అమంటుంది ప్రభువా నేను నీ దాసురాలను అని అంటుంది. Can every one of us say this? I am the Lord's servant. నేను ప్రభు దాసుని దాసురాలని చెప్పాను. నేను ప్రభువు దాసురాలను. Wow. Well, it's not an easy term, you know. అది అంత సులభమైనటువంటి మాట కాదు. I am the Lord's servant. నేను ప్రభు యొక్క దాసుని దాసురాలని. And then Mary said, may what you have spoken be true or come to pass. తర్వాత మరి అంటుంది నీ మాట చొప్పున జరుగును గాక అని అంటుంది. Mary didn't understand everything. మరియకు సమస్త విషయము అర్థం అవ్వలేదండి. She was just a small teenage girl. ఆమె చాలా ఒక యవనస్తురాలు. The angel said, you will give birth to a child. ఆ యొక్క దేవదూత అన్నది నువ్వు ఒక బిడ్డను కంటావు. You are to give him the name Jesus. ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. He will be the son of the Most High God. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా He పిలువబడతాడు. will be the Savior of the world. ఆయన లోకానికి రక్షకుడుగా పిలువబడతాడు. And Mary was thinking, I'm not even married. మరి అనుకుంటుంది నేను నాకు వివాహం కాలేదు ఎలా పుడతాడని. But Mary surrendered herself to God. కానీ మరి ఏం చేసిందంటే తాను దేవునికి సమర్పించుకుంది. In fact, Mary's birth was supernatural. Jesus. యేసయ్య యొక్క జన్మము చాలా అద్భుతమైనది. Because when Jesus was born, all right, Jesus had to be holy. ఎందుకంటే యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా జన్మించాలి. Thank you. Let's all arise. దయచేసి అందరూ లేచి నిలబడదాం. Who is willing to say, I am the Lord's servant like Mary? మరియా పలికిన రీతిగా మీరు ఎవరు నేను ప్రభు దాసులను దాసురాలను అని సమర్పించుకోవాలని ఆశపడుతున్నారు. You are saying, God, use me, God. తండ్రి నన్ను వాడకండి ప్రభువా. Whatever it is, God. ఏదేమైనప్పటికీ కూడా I might be surprised at what you're saying to me. మీరు చెప్తున్న మాటలకు నేను ఆశ్చర్యపోవచ్చు. I might be shocked at what you're saying to me. నాకు చెప్తున్న మాటలు బట్టి పరిస్థితులు బట్టి నేను షాక్ అయిపోవచ్చు. But I want to surrender to you, God. కానీ నా జీవితాన్ని నేను సమర్పించుకుంటున్నాను. Okay, let's pray. ప్రార్థిస్తున్నాను. Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు. You must repeat it. ప్రభువైన యేసయ్య. అది చెప్పండి. ప్రభువైన యేసయ్య. I surrender myself to you. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. I am your servant. నేను నీ దాసులను దాసురాలను. Use me. నన్ను వాడుకోనండి. In Jesus name. యేసు నామములో. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Sister Priyanka వచ్చి మాట్లాడతారు.
కమనీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. నీ పలుకులలో
ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం విన్న వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. మరియా ఒక బీదరాలైనటువంటి యవనస్తురాలుగా, బీద కుటుంబం నుండి, గ్రామం నుండి వచ్చినటువంటిది. అయినప్పుడు కూడా దేవుడు తాను ఎన్నుకున్నాడు. లోకరక్షకుడైన యేసుక్రీస్తుని గర్భం ధరించడానికి. ఆమె ద్వారా యేసుక్రీస్తు వారు లోకరక్షకునిగా, మానవునిగా పుట్టడానికి దేవుడు మరియను వాడుకున్నాడు. ఈ విషయాన్ని బట్టి మరియ తన జీవితంలో ఆశ్చర్యాన్ని చూసి, దేవదూతలు రావటం, అక్కడ దేవుని యొక్క సన్నిధిని చూడటం, దేవుని యొక్క స్వరాన్ని వినటం, ఆమె అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తను విన్నది. అలాగే తన జీవితంలో ఆ శాపం చూసింది. ఆ పరిస్థితులు బాగోలేదు. ఆ పశుల పాకలో యేసు ప్రభు జన్మించడానికి స్థలం కూడా లేదు. అయినప్పుడు కూడా యేసు ప్రభు వారు ఆమె ద్వారాగా ఈ లోకములో ఆ పశుల పాకలో బెత్లెహేములో జన్మించడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మరి అంటుంది, ప్రభువా నేను నీ దాసురాలను, నీవు మాట పలికావు కాబట్టి ఇది జరుగుతుంది ప్రభువా, నీ మాట చెప్పునే జరుగును గాక. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కష్టంగా ఉన్న క్లిష్ట పరిస్థితులు అయినప్పుడు కూడా, అయ్యా మీ ఉద్దేశం నా జీవితంలో జరుగును గాక, నా ద్వారాగా అయ్యా లోకరక్షకుడు వచ్చి అనేక మందిని రక్షించాలి అని మరియా తన జీవితాన్ని దేవునికి లోపరుచుకొని ఆమె విధేయతను చూపించింది, ఆమె సమర్పించుకుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఆమె గర్భంలో ద్వారాగా ఈ లోకానికి రావడం జరిగింది. ప్రేమ దేవుని బిడ్డ, ఈ రోజు మనం దేవుని బిడ్డలుగా ఉంటుండగా యేసు ప్రభు మన ద్వారాగా ఇతర జీవితంలో ప్రవేశించాలి, జన్మించాలి. అలాగే దేవుడు మనల్ని వాడుకుని కనుక యేసయ్యకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క జీవితంలో ఫలింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ముఖ్యంగా ఈ దినమందు బాప్తిసం తీసుకున్నటువంటి అయ్యా షారును బట్టి, అయ్యా కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. బిడ్డలు ప్రభా అయ్యా అందరినీ కూడా ఎదిరించి ప్రభా అయ్యా ఈ లోకానికి వారు మీరే ప్రభు అని, రక్షకుడని, నేను వెంబడిస్తున్నామని వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీకు వందనాలు. వారు నూతనమైన వారి జీవితంలో ఈ యొక్క యాత్రను ప్రారంభించి ఉండగా అయ్యా మీరు వారితో ఉండి వారికి బలాన్ని, శక్తిని అయ్యా వారు దయచేసి, ఆత్మీయంగా బలపరిచి నీ దయ నిండుగా దయచేసి విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. వాక్యంలో దినదిన కూడా వర్ధిల్లటానికి, ప్రార్థన వర్ధించడానికి, అయ్యా ఆత్మీయ జీవితంలో బలపడటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న ఉద్యోగాలను బహుగా ఆశీర్వదించి దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే సాక్ష్యం చెప్పినటువంటి సుశీల గారిని బట్టి, మార్గని బట్టి నీకు వందనాలు. వారి జీవితంలో చేసిన గొప్ప కార్యం బట్టి నీకు వందనాలు. దినమందు కూడిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి సమస్యలను తోడ్పరచండి, వ్యాధులను తోడ్పరచమని ప్రార్థన చేస్తున్నాం. బలంతో, శక్తితో వారిని నింపమని ప్రార్థన చేస్తుంది. ఆత్మతో నింపండి. క్రిస్మస్ యొక్క వెలుగుతో, క్రిస్మస్ యొక్క సంతోషంతో, అయ్యా క్రిస్మస్ యొక్క శాంతితో వారు నింపి అనేక మందికి అయ్యా వెలుగు చూపేవారుగా, అనేక మంది యేసు ప్రభు వారికి నడిపించే బిడ్డలుగా ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రికాల సమయమందు ఈ క్రిస్మస్ సీజన్ లో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. భారతదేశంలో మా కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారు బలపరచండి, ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తుంది. ఈ యొక్క నెలంతా కూడా జరిగిపోయే కార్యక్రమాలు ఉండి నడిపించండి. మా సంఘ బిడ్డలను ఆశీర్వదించండి, నూతనమైన వారిని తీసుకురామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. రాత్రికాల సమయంలో ఎంతమంది కానుకలను కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తుంది. వారు అనేక మంది ప్రయాణం చేసి భారతదేశానికి వెళ్తుండగా క్షేమమైన ప్రయాణం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు వెళ్ళి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపి మళ్ళీ తిరిగి రావడానికి మీరు కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొకసారి నీకే మా జీవితాలను సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ నామం పరిశుద్ధపరచబడుగా, ఈ రాజ్యం వచ్చునుగా, చిత్తు పరలోకము నెరవేర్చబడుగా, ఆనంద ఆనంద వాదలైచి అవినాశం క్షమించిన ప్రకారం విశ్వాసము తనకి తప్పించి తండ్రి అయిన మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సన్నిధి మనకును మన కుటుంబాలకు తోడయుండి నడిపించుగాక.
Oh,